ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 304 వీడియో. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి 3000కు పైగా ప్రశ్నలు ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1, యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ 2025 విజేతలు ఎవరు? రీసెంట్గా మనకి జరిగిందండి. యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విజేతలు వచ్చేసి సారా ఎరానీ అండ్ ఆండ్రియా వవసోరి, ఇటలీకి చెందిన వీళ్ళైతే విజేతలుగా నిలవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలో అతిపెద్ద సౌర పార్కును చైనా ఎక్కడ నిర్మిస్తుంది? లార్జెస్ట్ సోలార్ పార్క్ చైనా నిర్మిస్తుంది. ఎక్కడ అంటే మనకి ఇది టిబెట్లో నిర్మిస్తుందండి. 610 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సౌర పార్కును చైనా అయితే మనకు నిర్మిస్తుంది. ఏవైతే మనకు సౌరశక్తి కానివ్వండి, ఇప్పుడు పవన శక్తి కానివ్వండి, వీటినైతే మనం యూజ్ చేస్తున్నాం. ఎక్కువ ఇవి తీసుకొస్తున్న ప్రతి దేశం కూడా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. శిలాజ ఇంధన వనరులకు బదులుగా వీటిని వాడడం అనేది పెరిగిపోయింది. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల ఏ రాష్ట్రం సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు? ఇట్లాంటి విషయాలలో మనకు కేరళ ముందుంటుందండి. ఇంకా ఆన్సర్ కూడా కేరళనే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ రీసెంట్గా మనకు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆగస్టు 21, 2025 ఆ రాష్ట్రము సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత అంటే ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీని వాడుకుంటున్నారు అన్నట్టు. స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేయడం కానివ్వండి, ఆన్లైన్ పేమెంట్స్ కానివ్వండి, ప్రతిది కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో దాదాపు మ్యాక్సిమం యూజ్ చేసుకుంటున్నారు అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 4, యుఎన్డిపి ప్రదానం చేసే ఈక్వేటర్ బహుమతి దక్కించుకున్న స్వచ్ఛంద సంస్థ ఏది? భారత్కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం యుఎన్డిపిని, వాళ్ళు ఇచ్చేటటువంటి ఈక్వేటర్ బహుమతి దక్కిందండి. అది బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం కదా, ఆ గ్రూప్కి అయితే ఈ అవార్డు అయితే దక్కింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి. క్వశ్చన్ నెంబర్ 5, స్లీపింగ్ సిక్నెస్ ఇది ఒక వ్యాధి అండి. ఈ వ్యాధి లేని దేశంగా WHO ఇటీవల దేనిని ప్రకటించింది? అంటే ఒక దేశము ఈ వ్యాధి మొత్తాన్ని ఎరాడికేట్ చేసి నిర్మూలించింది అన్నట్టుగా. కాబట్టి ఈ వ్యాధి స్లీపింగ్ సిక్నెస్ వ్యాధి రహిత దేశంగా WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేన్ని ప్రకటించింది అంటే కెన్యా అండి దీనికి ఆన్సరు. ఈ స్లీపింగ్ సిక్నెస్ని మనం హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్ అంటాము. దీనికి కారణమయ్యే పారాసైట్ లేదా పరాన్నజీవి ఏదంటే ట్రిపనోసెమా బ్రూసి అండి. ఇది కారణం. ఇవి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6, 2050 నాటికి సముద్రంలో మునిగిపోతుందని భావిస్తున్న దేశం ఏది? సముద్ర మట్టాలు పెరగడం. ఎందుకంటే భూమి మీద టెంపరేచర్ పెరిగితే హిమాలయ నదాలు కరుగుతాయి, ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి, ఫలితంగా ఆ సముద్రంలో ఉండేటటువంటి దీవులు కానివ్వండి, సముద్రపు ఒడ్డున ఉండే నగరాలు కానివ్వండి, వాటి మనుగడకి ముప్పు ఏర్పడుతుంది. ఇది మనకు తెలిసిన విషయం. అయితే ప్రపంచంలో ఒక దేశం మాత్రము పర్ఫెక్ట్గా క్లారిటీ వచ్చింది. 2050 నాటికి అది సముద్రంలో మునిగిపోతుంది అని శాస్త్రవేత్తలు అయితే మరి డిసైడ్ చేశారు. కాబట్టి ఆ దేశం పేరు వచ్చేసి తువలు అండి, గుర్తుంచుకోండి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. లొకేషన్ కూడా ఇచ్చాను. అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తువలు దేశ పౌరులకు వాళ్ళు పౌరసత్వం ఇస్తున్నారు. మా దేశానికి రండి, ఇక్కడ ఉండండి అని చెప్పి అఫీషియల్గా వీళ్ళ మధ్య అగ్రిమెంట్ కుదిరిందండి. ఇది ప్రణాళికబద్ధ వలస అంటాం, మైగ్రేషన్ అంటే అండర్స్టాండింగ్. ఈ రెండు దేశాలకు తువలు నుంచి పౌరులు ఆస్ట్రేలియాకి వెళ్ళి అఫీషియల్గా పౌరసత్వం తీసుకుంటున్నారు. వాళ్ళ మధ్య పాలేఫిలి అగ్రిమెంట్ కుదిరింది. ప్రపంచంలో ఇది తొలి ప్రణాళికబద్ధ వలస, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, దేశంలో ఏ శాసనసభ పూర్తి సౌర విద్యుత్ సహాయంతో నడవనుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం సోలార్ ఎనర్జీ మీదనే ఒక అసెంబ్లీ, ఆ రాష్ట్ర అసెంబ్లీ టోటల్ సోలార్ పవర్ మీద డిపెండ్ అయి ఉంది. అదేది అంటే మనకు ఢిల్లీ అండి. యాక్చువల్లీ ఢిల్లీ యూనియన్ టెరిటరీ, మీరు యూనియన్ టెరిటరీ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, 2025లో మన దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన నూతన వాతావరణ సమాచార వ్యవస్థ పేరేమిటి? కొత్తగా అంటే లేటెస్ట్గా మనం ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చినామండి ఈ వాతావరణ సమాచారానికి సంబంధించి. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అంటున్నాం దీన్ని. ఇది 6 కిలోమీటర్ల పరిధిలో అతి సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కూడా ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇది మనం లేటెస్ట్గా తీసుకొచ్చినాం. దీన్ని రూపొందించింది భారత ఉష్ణమండల వాతావరణ సంస్థ.
క్వశ్చన్ నెంబర్ 9. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? ఇది చట్టం కాలేదు, ఇది ఆమోదించబడలేదు, కానీ ప్రపోజల్‌లో ఉందండి. రీసెంట్‌గా న్యూస్‌లో కూడా వచ్చింది. ఇంకా బిల్లు అంటే చట్టం కాకముందు ఉన్నదాన్ని బిల్ అంటాము. బిల్లు ఆమోదించబడి ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి సంతకం కూడా అయితే అప్పుడు చట్టంగా మారుతుంది. అప్పుడు నెంబర్ వేరే ఉంటుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది అంటే, తీవ్ర నేరాలకు పాల్పడి 30 రోజుల పాటు జైల్లో గడిపిన ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వీళ్ళను పదవి నుండి తొలగించవచ్చు ఈ బిల్లు ప్రకారం. కానీ ఇది ఆమోదించబడలేదు. దీని మీద అయితే చర్చ నడుస్తుంది. మొన్న పార్లమెంట్ సెషన్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఏమైనా చూడాలి. క్వశ్చన్ నెంబర్ 10. 2025 ఆగస్టు 21న బ్రిటన్లో మరణించిన ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త ఎవరు? ఒక ఇంపార్టెంట్ పర్సన్ అండి. మనకు రీసెంట్గా చనిపోయాడు. బ్రిటన్కి ఇండియాకి మధ్య ఒక వారధిలాగా ఉన్నటువంటి వ్యక్తి లార్డ్ స్వరాజ్ పాల్ అండి. బ్రిటన్లో కపారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. చాలా ముఖ్యమైనటువంటి పర్సన్. కాబట్టి ఇలాంటి వాళ్ళు కనుక మరణిస్తే డెఫినెట్గా గుర్తుంచుకోండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి కీలకమైన 10 ఇంపార్టెంట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి ఇలాంటి వాటి కోసం అయితే చాలాని ఫాలో కండి.